తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సోషల్ మీడియా ఆన్ చేస్తుంటే ఒక్క షో గురించే మాట్లాడుకుంటున్నాం. డ్రామా జూనియర్స్ అన్నమాట. యూనివర్సల్ మామ సో రైట్ నాతో పాటు ఉన్నారు అనిల్ రావిపూడి గారు. నీ మాట ఎవరి శాసనం? అనిల్ మామ శాసనం. మరి చివర్లో నీ శాసనం అని చెప్పావు. ఊరికే స్కిట్ అని చెప్పా. హలో హలో అండి. రెచ్చిపోదాం బ్రదర్, భార్యలేక మస్తుకుంది వెదర్. అందరికి మామ అయిపోయారు సార్. సో మీరు ఇది యాక్సెప్ట్ చేస్తారా? నాట్ ఓన్లీ ఏరియాకి, ఆల్మోస్ట్ అందరికి మీరు చిన్న చిన్న పిల్లలు క్యూట్ గా అనిల్ మామ అని పిలిస్తే హ్యాపీగా ఉంది. మేము కూడా నెక్స్ట్ అనిల్ మామ అవునా? అంటే యాజ్ అ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో అందరికీ మీరు తెలుసు. కాన్సెప్ట్ ఏంటంటే ఫుల్ కామెడీ జోనర్ లో వెళ్తున్నారు. సో కామెడీ నాకు చాలా ఇష్టమైన జోనర్. మేము కనిపిస్తున్నాం, కనపడకుండా చాలా మంది ఎఫర్ట్స్ ఉన్నాయి దీని వెనక. సో మీ ఫ్యామిలీ నుంచి వస్తున్న కమెంట్స్ ఏంటి? నాన్నగారి నుంచి, అమ్మ నుంచి? అందరూ వాళ్ళు టీవీలో నన్ను ఇదనే కాదు, నేను ఎప్పుడు టీవీలో చూస్తున్నాం చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతారు. అండ్ ఇప్పుడు కొద్దిగా ఎక్కువసేపు చూసుకోవడానికి టైం దొరికింది వాళ్ళకి. ఏరియాకి చైన్ ఇస్తున్నారా? మామ అయిపోయారా? చిరంజీవి గారి సెట్ లొకేషన్ లోకి వెళ్తే ఆ స్కిట్ మాత్రం హిలేరియస్ సార్ ఎప్పటికీ. నా ఆర్ట్ డైరెక్టర్ ఆయన ఏం సెట్ లేదు తెలుసా? మా నాన్నమ్మకి పల్లెతో చేస్తారేమో అరుగు. చిరు గారి సినిమాలో ఏరియాకి క్యారెక్టర్ ఉందా సార్? మగాడు అంటూ మన అరవింద్ రెడ్డి సార్. మీసాలు మెల్లేసేవాడు మొగాడు కాడు, పెళ్ళం నరాలు మెల్లేసేవాడు మొగాడు. ఒక్కసారి అనిల్ గారు అంటే అక్క అనొద్దు, నాకు రాదు, నేను అక్కడే డూ వస్తుంది, నేను పిలవను అన్నా కూడా రా పలకదు డా అంటాడు. వాడు ఫ్లోలో అనిల్ గాడు అనేస్తాడు. మేమైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఆగస్ట్ 22 చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతాయని. డెఫినెట్ గా టైటిల్ గ్లిమ్స్ ఏదో అనుకుంటున్నాం. భగవంత్ కేసరి మూవీకి నేషనల్ అవార్డు వచ్చింది. సో నందమూరి బాలకృష్ణ గారు మా వెనకుండి ఆయన భుజాన్ని వేసుకొని తీసుకెళ్లారు. వితౌట్ హిమ్ ఇట్ వోంట్ పాసిబుల్. బాలయ్య బాబు గారి గురించి ఏదైనా ఒక ఊత పదం చెప్తారా మాకు? సో సినిమాకి చెప్పాక బ్రో ఐ డోంట్ కేర్. బ్రో ఐ డోంట్ కేర్. థ్యాంక్ యూ. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు సోషల్ మీడియా ఆన్ చేస్తుంటే ఒక్క షో గురించే మాట్లాడుకుంటున్నాం. డ్రామా జూనియర్స్ అన్నమాట. యూనివర్సల్ మామ ఐడియా ఉన్నారు కదా, సో అందరికీ మామ అయిపోయారు అనమాట. సో రైట్ నాతో పాటు ఉన్నారు అనిల్ రావిపూడి గారు. మాట్లాడేద్దాం పదండి. హాయ్ సార్. హలో అండి. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగున్నారు. ఎందుకంటే కంగ్రాచులేషన్స్ మీద కంగ్రాచులేషన్స్ చెప్పాలి. నేను కొద్దిగా షూటింగ్ అని రెడీ అయ్యాను. ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారేమో, డ్రామా జూనియర్ షూట్ లో ఉన్నాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మామ అయిపోయారు సార్. సో మీరు ఇది యాక్సెప్ట్ చేస్తారా? నాట్ ఓన్లీ ఏరియాకి, ఆల్మోస్ట్ అందరికి మీరు చిన్న చిన్న పిల్లలు క్యూట్ గా అనిల్ మామ అని పిలిస్తే హ్యాపీగా ఉంది. మేము కూడా నెక్స్ట్ అనిల్ మామ అని. ఓకే, ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, ఏ షో చేసినా కూడా ఆ రికగ్నైజేషన్ వచ్చినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది. అంటే యాజ్ అ డైరెక్టర్గా ఇండస్ట్రీలో అందరికీ మీరు తెలుసు, బట్ ఫస్ట్ టైం హోస్ట్గా చూసినప్పుడు ఫస్ట్ చాలా సర్ప్రైజ్ అయిపోయాము. సక్సెస్ఫుల్గా షో రన్ అయిపోయింది, టాప్ రేటింగ్స్ వస్తుంది. సో సే సంథింగ్ సార్ ఫస్ట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జీ తెలుగు వాళ్ళు నన్ను అప్రోచ్ అయినప్పుడు నాకు కాన్సెప్ట్ బాగా నచ్చింది. చిన్నపిల్లలతోటి నేను ఇంతకుముందు చూశాను, పిల్లలు చాలా టాలెంటెడ్, చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నారు. అలాంటి షోకి నేను జడ్జిగా వెళ్తున్నానంటే కొద్దిగా ఎగ్జైటింగ్ అనిపించింది. అండ్ బేసిక్గా ఈసారి వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే ఫుల్ కామెడీ జోనర్లో వెళ్తున్నారు. సో కామెడీ నాకు చాలా ఇష్టమైన జోనర్. సో పిల్లలతో కామెడీ అనేది ఇంకా బాగా అనిపించింది నాకు. అండ్ అంతేకాదు చాలా హెల్తీగా, వితౌట్ వల్గారిటీ ఏమీ లేకుండా చాలా హెల్తీ కామెడీ చేస్తున్నారు పిల్లలతో. అది కూడా నన్ను బాగా ఎగ్జైటింగ్ ఎలిమెంట్. సో చెప్పినట్టుగానే అన్ని ఎపిసోడ్లు 1 by 1 ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చేసాం. సో చాలా పెద్ద రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్, పెద్దగా చాలా హైయెస్ట్ టీఆర్పీస్ వచ్చినాయి. సో ఈ షోకే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది నాన్ ఫిక్షన్లో జీ తెలుగుకి. సో హ్యాపీ, నేను అందులో ఒక పార్ట్ అయినందుకు ఫీలింగ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ. ఓకే, ఫస్ట్ హోస్ట్గా చేస్తుందని పక్కన పెడితే పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు సార్ యాక్చువల్లీ. అంటే మీరు స్మైల్ చేసిన వర్డ్స్ కావచ్చు, చెప్పే డైలాగ్స్ కావచ్చు, షార్ట్ రీల్స్ లో వస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాం. అవును, మిమ్మల్ని వేరే డిఫరెంట్ యాంగిల్ లో చూస్తున్నాం అసలు. అదే నేను చాలా మంది పంపిస్తున్నారు నాకు ఫోన్స్ లో. నాకు చాలా కొత్తగా ఉంది ఇది. ఇంతకుముందు అంటే టీవీకి నేను ప్రమోషన్స్కి వెళ్ళాను, కానీ ఒక టీవీకి జడ్జిగా ఉండటం కంప్లీట్ ఒక ఎపిసోడ్కి నేను ఆహాక్ చేశాను కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్. మళ్ళీ
అది కూడా ఓటీటీలో చేశాను, బట్ నాట్ ఇన్ ద టీవీలో ఫస్ట్ టైం రావడం. Yes, yes. సో దానికి ఎంత అప్రిషియేషన్ రావటం, షార్ట్స్ రూపంలో, రీల్స్ రూపంలో చేసినవన్నీ, ముఖ్యంగా ఇరియాది నాది అనిల్ మామ అని అనటం, అండ్ మిగతా వాళ్ళు వేసే కౌంటర్లు, దానికి తోడు రోజా గారు, పక్కన సుధీర్ గారు, వాళ్ళు చాలా హెల్తీగా స్పోర్టివ్గా తీసుకొని వెళ్ళటం. సో అందరికి కాంట్రిబ్యూషన్ ఉంది. సో ఎవ్రీవన్ వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టారు. ముఖ్యంగా మెంటర్స్, రైటింగ్ టీమ్, దీనికి పనిచేసిన రైటింగ్ టీమ్, డైరెక్టర్ కిషోర్ అయితేనేమి, రైటింగ్ టీమ్, వీళ్ళందరూ ఎఫర్ట్స్ చాలా ఉన్నాయి. మేము కనిపిస్తున్నాం, కనపడకుండా చాలా మంది ఎఫర్ట్స్ ఉన్నాయి దీని వెనక. సో 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ షో గురించే మాట్లాడుతున్నారు సార్. అంటే ఏదైనా ఒక సినిమా చేస్తే సినిమా ఇండస్ట్రీకి మాత్రమే తెలుస్తుంది. అనిల్ రావిపూడి గారు ఇంట్లో టీవీ ఉన్న అంటే 80 ఏళ్ల బామ్మ వరకు కూడా రీచ్ అయిపోయారు. మీరు డాన్స్ చేస్తారని అర్థమవుతుంది, మీరు కామెడీ పంచలు వేస్తారని అర్థమవుతుంది. అది చాలా చాలా బాగుంది, యాక్చువల్లీ హిలేరియస్ గా ఉంది. అండ్ ఇది కొంతమందికి ఈ ఆపర్చునిటీ కూడా వస్తుంది అండ్ చాలా బ్లెస్సింగ్ గా కూడా అనిపిస్తుంటుంది. మిమ్మల్ని చూసినప్పుడు స్క్రీన్ లో మేము చాలా షై అంటే మంచి షైనింగ్ అవుతున్నాం యాక్చువల్లీ. సో మీ ఫ్యామిలీ నుంచి వస్తున్న కమెంట్స్ ఏంటి, నాన్నగారి నుంచి, అమ్మ నుంచి? అందరూ వాళ్ళు టీవీలో నన్ను ఇదనే కాదు, నేను ఎప్పుడు టీవీలో చూస్తున్నాం చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతారు. అండ్ ఇప్పుడు కొద్దిగా ఎక్కువసేపు చూసుకోవడానికి టైం దొరికింది వాళ్ళకి. అంటే సినిమా అప్పుడే చూసేవాళ్ళు, అండ్ ఇప్పుడు సినిమా టైం కాకపోయినా కూడా నన్ను ఒక షోలో చూసుకోవడం వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఓకే, సో ఏంటి సార్ మొత్తానికి ఏరియాకి చైన్ ఇస్తున్నారా, మామ అయిపోయారా? చైన్ ఆర్డర్ ఇచ్చారన్నారు కదా? చేయాలంటే పాపం పిల్లలందరూ ఉన్నారు. ఐ గివ్ సమ్ నైస్ గిఫ్ట్స్ టు ఎవ్రీబడి, నాట్ ఓన్లీ ఇదే సంథింగ్ స్పెషల్ గా బాండ్ అయింది. బట్ అలాగే అందరు పిల్లలు కూడా ఈక్వల్, నాకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. ఎస్, ఐ విల్ గివ్ అందరికి చాలా బాగా చూసుకుంటాను. అసలు ఆ ఒక్క ఛాన్స్ అనేది ఒక స్కిట్ గానే వెళ్ళిపోయి మీరు చిరంజీవి గారి సెట్ లొకేషన్ లోకి వెళ్తే ఆ స్కిట్ మాత్రం హిలేరియస్ సార్. ఎప్పటికీ మేము అసలు ఎక్స్పెక్టే చేయలేదు. సో మీకు అసలు ఆ స్కిట్ సంబంధించి ఎలాంటి కాంప్లిమెంట్స్? యాక్చువల్గా అది టీమ్, రైటింగ్ టీమే వాళ్ళకి ఐడియా చెప్పినప్పుడు ఇలా షూటింగ్ స్పాట్కి వచ్చి మరీ చేస్తుంది అన్నప్పుడు నాకు బాగా అనిపించింది. బాగుంది కదా, వన్ ఆఫ్ ద మనకి అలా ప్రాసెస్ వెళ్తున్నట్టు ఉంటుంది. ఓకే అని చెప్పాను. షూటింగ్ స్పాట్ వాళ్ళు వచ్చారు, మంచిగా రాశారు. ఆ పిల్ల కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. సో చాలా వైరల్ అయింది అది కూడా. సో ప్రమోషన్స్ అంటే సినిమా అప్పుడే కాకుండా సినిమా షూట్ టైంలో కూడా ఏదో నేను ఈ షో చేయటం వల్ల ఇలా కూడా జరుగుతుంది. మెగా 157 ప్రమోషన్. కాదు సార్, నిజంగా చిరు గారి సినిమాలో ఏరియాకి క్యారెక్టర్ ఉందా సార్? అంటే అదో పాపం లేదనే చెప్పాలి. అంటే సినిమా సగం అయిపోయింది ఆల్రెడీ. అండ్ పర్టికులర్ ఈ జోనర్లో వెళ్తున్న సినిమాలో తన ఏజ్ గ్రూప్కి లేదు. ఖచ్చితంగా ఫ్యూచర్లో డెఫినెట్లీ విల్ డూ సంథింగ్. ఓకే, సో ఏరియా ఎంత పోర్షన్ క్రియేట్ చేసిందో సార్. మగాడు అంటూ మన అరవింద్ రెడ్డి సార్, అసలు యాక్చువల్లీ ఆ అబ్బాయి అసలు మాట్లాడే విధానం నేను కూడా ఇంటర్వ్యూ చేశాను. ఒక్కసారి అనిల్ గారు అంటే అక్క అనొద్దు, నాకు రాదు, నేను అక్కడే డూ వస్తుంది, నేను పిలవను అన్నా కూడా అంటే అంత హ్యూమన్, అంటే చిన్న పిల్లోడు అయినా కూడా బాగా చెప్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అరవింద్ గురించి ఏం చెప్తారు సార్? అరవింద్ చాలా టాలెంటెడ్. తను కూడా అరవింద్ కదా, అంటే ఇట్ లైక్ ఎవ్రీబడి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న అందరూ చాలా టాలెంటెడ్గా ఉన్నారు. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కోప్ దొరుకుతున్నప్పుడు వాళ్ళు ఎలివేట్ అవుతూ వస్తుంటారు. అండ్ హర్విన్ తనను క్యూట్గా మాట్లాడటం, అండ్ రోజా గారి కాంబినేషన్లో చేసిన హర్విన్ స్కిట్స్ అన్ని చాలా పాపులర్ అయ్యాయి. నేను తను కూడా చాలా ఏరియాలాగా హర్విన్ కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఓకే, సో ఏంటి సార్, మేమైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఆగస్ట్ 22 చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతాయని. బట్ మీ నుంచి ఏమైనా అప్డేట్ వస్తుందని టైం ఉంది దానికి. ఇప్పుడు టూ ఇయర్లీ, బట్ డెఫినెట్గా టైటిల్ గ్లిమ్స్ ఏదో అనుకుంటున్నాం. లైక్ టైటిల్ అనౌన్స్మెంట్ ఏదో ఉందో అది చేస్తాం. సినిమాకి ఒక మంచి టైటిల్ అనుకుంటున్నాం. బట్ ఆయన బర్త్డే సందర్భంగా ఇంకేదైనా స్పెషల్స్ ఉంటే ముందు అప్పుడు రివీల్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో అదే అనుకుంటున్నాం. అనిల్ సార్, భగవంత్ కేసరి మూవీకి నేషనల్ అవార్డు వచ్చింది. సో ఇది నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్. బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ అసలు ట్విట్టర్ ఓపెన్ చేయండి, సోషల్ మీడియా ఓపెన్ చేయండి, అసలు ఇవే పిక్చర్స్ వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది? మంచి చిత్రం, ఒక మంచి అటెంప్ట్. నా కెరీర్లో నాకు ఒక డిఫరెంట్ ఫిలిం అది. నేను నాకు కంఫర్ట్ జోన్ దాటి వచ్చేసిన సినిమా. నేను ఎప్పుడు చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, ఇట్స్ ఆల్వేస్ ఏ స్పెషల్ ఫిలిం ఇన్ మై కెరియర్. అమ్మాయిలకి ఎలా పెంచాలి, అదే వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, అండ్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లాంటి సెన్సిటివ్ పాయింట్స్ కూడా డిస్కస్ చేసాం. అప్పట్లో సినిమా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. న్యూట్రల్ ఆడియన్స్ బాగా లైక్ చేశారు. నాకు చిన్న అప్పుడున్న రిలీజ్ టైమింగ్ కొద్దిగా బెటర్ రిలీజ్ టైం వచ్చేసి ఇంకా పెద్ద ఫిగర్స్ చూసేవాళ్ళని ఒక చిన్న వెళుతుండేది. బట్ అప్పటికి చాలా బాగా చేసింది. బట్ ఆ వెళితే ఈరోజు తీరిపోయింది. అంటే ఆ సినిమాకి రావాల్సిన గుర్తింపు చాలా వరకు దక్కించుకుంది. సైమా అవార్డు కానీ, బెస్ట్ ఫిల్మ్ ఇచ్చారండి ఐఫా అవార్డ్స్ కానీ, అలాగే తెలంగాణ స్థాయిలో గద్దర్ గారి అవార్డు ప్రెస్టేజెస్ అది వచ్చింది. అండ్ ఇప్పుడు అన్నిటికంటే మించి జాతీయ స్థాయిలో నేషనల్ అవార్డు రావడం. నేను ఎంతకంటే క్రియేటర్గా, రైటర్గా, ఎంతకంటే నా టీం అందరికీ, నా రైటింగ్ టీం అందరికీ, అలాగే డైరెక్షన్ టీం అందరూ ఎవరైతే వర్క్ చేశారో, కెమెరామెన్ అండ్ ఆర్ట్ డైరెక్టర్స్ అందరూ, ప్రతి ఒక్క టెక్నీషియన్కి నేను థ్యాంక్స్ చెప్తూ, అలాగే ముఖ్యంగా అందరికంటే ముఖ్యంగా ప్రొడ్యూసర్ సాహు గారు బట్టి అండ్ హరీష్ పెద్ది గారు, సాహు గారు బట్టి వీళ్ళందరికీ నేను చెప్తూ, వీటందరికంటే మా క్రెడిట్ ఎంతో అంతకు మించి క్రెడిట్ నేను నందమూరి బాలకృష్ణ గారికి ఇవ్వాలి. సో నందమూరి బాలకృష్ణ గారు మా వెనకుండి ఈ సినిమాని, ఈ కథని ఆయన బిలీవ్ చేసి ఆయన భుజాన్ని వేసుకొని తీసుకెళ్లారు. వితౌట్ హిమ్ ఇట్ వోంట్ పాసిబుల్. సో థ్యాంక్స్ టు నందమూరి బాలకృష్ణ.
ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి శాటిలైట్ ఛానల్స్ వచ్చేసాయి, దట్టు కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి. సార్ ఇన్ని మెమరీస్లో ఈ తక్కువ టైంలో ఫస్ట్ అప్రిసియేషన్ ఒకటి గుర్తుంటుంది కదా బెస్ట్ అన్నట్టు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి నుంచి సో వచ్చింది? ఫస్ట్ నాకు వంశీ పైడిపల్లి గారు కాల్ చేశారు. ఫస్ట్ కాల్ అక్కడ నుంచి వచ్చింది. ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై, ఇండస్ట్రీలో వన్ ఆఫ్ బెస్ట్ ఫ్రెండ్. ఆయనే విష్ చేశారు. సో ద పాజిటివ్ రెస్పాన్స్. ఓకే సార్, ఫైనల్గా బాలయ్య బాబు గారి గురించి ఏదైనా ఒక ఊతపదం చెప్తారా మాకు? సో తెలియదు. సినిమాకి చెప్పాక బ్రో ఐ డోంట్ కేర్. బ్రో ఐ డోంట్ కేర్. తెలియదు ఎవరో చెప్పొచ్చు కదా. తెలియదండి, ఇది చాలు. ప్రస్తుతం ఈ సినిమా ఈ వైబ్ లో ఉన్నాం. నెక్స్ట్ ఫర్దర్గా ఇంకో సినిమా చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్.